ప్రతిరోజు పూజలు సమర్పించువారు ఒక కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సమస్యల నుండి విడుదల, కుటుంబ అవసరాలు సమయానికి తీర్చబడినట్లుగా. సిస్టర్ శాంత ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, శకుంతల అరుణ అప్పు సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. ఏ నరేష్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, బెర్నార్డు క్వాల్విన్ మంచి ఆరోగ్యం కొరకు సమర్పించువారు పద్మ. కె కృష్ణారెడ్డి మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, వై థోమస్ రెడ్డి సౌరెడ్డి రాయపురెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు. నరేష్ లలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. జి వెంకటేశ్వర్లు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా. మేరీ అంతోని కుటుంబం కృతజ్ఞతగా మంచి చదువులు, మంచి ఆరోగ్యం కొరకు. లిల్లీ డోరతి కుటుంబం కృతజ్ఞతగా దైవ జ్ఞానం కొరకు. వెరోనికా సాల్మన్ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల. జూడ్ ఫ్రాన్సిస్ సెలెస్టీన్ కుటుంబం శాంతి సమాధానము, మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. రోస్మేరీ పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా. నవీన్ కార్తీక్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీస్సులు, కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు మంజుల కుటుంబ సభ్యులు. బాలకృష్ణ సకల బంధకాల నుండి విడుదల, మారు మనసు, కుటుంబ సభ్యుల సఖ్యత, ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సులు. గ్రీష్మత చార్మిక ఆరోగ్యం. విమల కృతజ్ఞతగా బోర్లో నీరు సమృద్ధిగా పడినట్లుగా కుటుంబ దైవాశీస్సుల కొరకు. జాన్ కళ్యాణ్ మంచి ఆరోగ్యం కొరకు. జాన్ కళ్యాణ్ మంజుల రెండవ సంతతి వరం కొరకు. కావ్యకు ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా కలకత్తా నుండి హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ కొరకు. వి మోషే మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు వి కీర్తి సోని. శ్రీకాంత్ వీసా త్వరగా రావాలని. శ్రీధర్ సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, దైవాశీస్సులు. సహస్ర చదువులు, ఆరోగ్యము, జ్ఞానము. ఓ నేవిల్ జేవియర్ దైవాశీస్సులు సమర్పించేవారు ఓ అన్వేష్ రెడ్డి, ప్రీతి బాలశేవర్ రెడ్డి. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు. పెట్రిషియా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు. కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌరీలముల కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు. వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజలు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్కు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుడిని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా. ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా. ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా. ప్రియాంక హోరన్ మంచి జీవిత భాగస్వామి కొరకు. జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు. రాములమ్మ మంచి ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు. సిస్టర్ శాంట ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు లిల్లీ. బాలమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు లిల్లీ. ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా. తుమ్మా జ్వానేశ్ రెడ్డి మమతా కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి కృప వలన పొందిన మేలులకు కృతజ్ఞతగా. గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా. చేయు ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా. గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా. ఈ సంవత్సరం అంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి సమాధానం కొరకు. ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార వృద్ధి, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డిలకు దేవుని సంరక్షణ మరియు యశ్వంత్ బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా. అంబటి మర్రెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థత కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. శోభారాణి శవర్రెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపించబడాలని.
2024వ సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, సాగర్, స్వప్న, స్వాతి గవర్నమెంట్ జాబ్, అప్పు సమస్యల నుండి విడుదల కొరకు, స్వాతి కుటుంబ సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానం, దైవాశీర్వాదం కొరకు, ఏరువ ఇన్నారెడ్డి కుటుంబం పాపశాపాల నుండి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్య, దైవాశీర్వాదం కొరకు, ఫ్రాన్సిస్ జేవియర్కి లండన్ వీసా వచ్చినట్లుగా పనులన్నీ సక్రమంగా జరగాలని ఆర్థిక సహాయం కొరకు, శ్రీనివాసులు, సావిత్రి, రఘువర్ధన్, భరత్ రాజ్ కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, ఆరోగ్య నాథుని పేరిట ప్రియకు మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా, పుష్ప సతీష్లకు ఐటీ జాబ్ల కొరకు, ఇఫాన్, ఆర్యన్ మంచి ఆరోగ్యము, అలాగే దివ్య, అఖిల్, ఐరా మంచి ఆరోగ్యం కొరకు, తనీరా మంచి ఆరోగ్యం, అలాగే స్నేహ, సాయిదీప్, జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు, గంట తెరేసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల, సాత్విక్ మంచి ఆరోగ్యము, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, సిస్టర్ శాంత ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు విక్టోరియా రాణి, కొమ్మారెడ్డి సవరెడ్డి జ్యోతి తలంపు ప్రకారము సిస్టర్ శాంత ఆత్మమోక్షరాజ్యం చేరాలని ఈ విన్నపాలన్నీ ఈ పూజలో సమర్పించి దేవునికి వారందరి కోసం దేవుని ప్రార్థించుదాం. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ పాదమే నాకు శరణం శరణం. నీ నీడ నుండిన చాలు నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, నా యేసయ్యా నీవుండగా. ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, నా యేసయ్యా నా రక్షకా. నీ ఆత్మతో నన్ను నింపు నింపు, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. అంతిమ దినమున నా ఆత్మను అందరిపై కురిపిస్తాను అంటి, అందరిపై కురిపిస్తాను అంటివి, నీ పాదమే నాకు శరణం శరణం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ రోజు మన దగ్గర పూజ్య బలి అర్పించడానికి మన కొత్త నవగురు ఫాదర్ క్రాంతి కుమార్ మన కొరకు ఈ దేవవాకు కేంద్రంలోకి వచ్చి ఉన్నారు. Praise the Lord. మనము మొట్టమొదటిగా క్రాంతి కుమార్ ఫాదర్కి ఒక్కసారి కంగ్రాచులేషన్ అడుగుదాం. కంగ్రాచులేషన్ ఫాదర్ ఫర్ యువర్ ఆర్డినేషన్. జనవరి 13వ తారీఖు తండ్రి గారి నుంచి గురుపట్టు వైశ్యం స్వీకరించి ఆ దేవుని యొక్క ఆ తోటములు పని చేయడానికి కెనియా దేశంలోకి డిసైడ్ చేసి నిర్ణయం చేసుకుని అక్కడికి వెళ్ళడానికి క్రాంతి ఫాదర్ గారు తయారయ్యారు. ఇదిగో 3-4 నెలలు
మనతో కలిసి ఈ ముత్తంగి దేవవాక్య కేంద్రములు సేవ చేసి డీకినలాగా ఒక సహోదరులాగా మనందరికీ సేవ చేసి ఇదిగో మన మధ్య ఈరోజు పూజ్యబలి అర్పించడానికి మన ఫాదర్ క్రాంతి గారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఫాదర్ గారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారి యొక్క ఆ ప్లాన్స్ ఇవన్నీ సఫలమయ్యడానికి దేవుని నుంచి ఆ కృప వారిలో എല്ലാ సమయంలో గురుమరించడానికి దేవుడు క్రాంతి గారి ఫాదర్కి എല്ലാ సమయమున ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఉండడానికి మనం ఈరోజు ఈ పూజబలి సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రతి విధంగా వారి తల్లిదండ్రులకు సోదరులకు అదేవిధంగా ఫాదర్ గాంధీ గారి యొక్క ఉద్దేశాల కొరకు ప్రార్థన కొరకు ఈ పూజబలి మధ్యలో మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నా ప్రథమ కృతజ్ఞతా బలి దివ్య పూజా బలిలో గత 5 నెలలుగా నా కోసం ప్రార్థన చేస్తూ నాకు సహాయపడుతూ మీ ప్రార్థనలను నాకు అందిస్తూ ఉన్నటువంటి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ దివ్య బలి పూజలో. మరీ ముఖ్యంగా ఈ ముత్తంగి సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఫాదర్లకి, సిస్టర్లకి, మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున వారికి ఆయన దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఈ దివ్యబలి పూజలో వారందరినీ జ్ఞాపకం ఉంచుకుంటూ, మరియు నా కోసం ఆన్లైన్లో ఈ దివ్యబలి పూజ చూస్తూ ప్రార్థన చేస్తున్న మీ అందరి కోసం కూడా ఈ దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నాను. మరి ఈనాటి ఈ పట్టణాలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మీ విశ్వాసం ఇంతేనా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంతకాలం నాతో పాటు ప్రయాణం చేసి నాతో పాటు నడిచి నేను చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మీ కళ్ళ ఎదుటనే చేసి ఉన్నాను కదా, మరి మీరు ఎలా నాపై విశ్వాసాన్ని ఉంచలేకపోతూ ఉన్నారు, ఎలా నన్ను విశ్వసించలేకపోతూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్న సమయం ఇది. అదే ప్రశ్న మనల్ని కూడా ఈరోజు అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. మనము ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు అడిగేటటువంటి ప్రశ్నకు మనము సిద్ధంగా ఉన్నామా జవాబు ఇవ్వడానికి? మనం విశ్వాసము కలిగి ఉన్నామా అని మనం ఈ దివ్యబలి పూజలో మనకున్నటువంటి విశ్వాసాన్ని చాటి చెప్పుదాం. మనకున్నటువంటి విశ్వాసాన్ని చాటి చెప్పి మనం చేసినటువంటి తప్పిదాలను, అవిశ్వాసంతో జీవించిన ప్రతి క్షణము కొరకు ఆయనను క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనుటకు మనము ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండినట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్య నామము మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికి నీ దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద సెకండ్ బుక్ ఆఫ్ సామ్యుయేల్, చాప్టర్ 12 వర్సెస్ 1 to 7 and 10 to 17. ఆ దినములలో నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను. ఒక నగరమున 2 మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలను సమృద్ధిగా కలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రెపిల్ల యజమానుని కంచమున తినుచు పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురు వలె ఉండెడిది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కానీ అతడు మందల నుండి చుట్టము కొరకు వేటను కోయించుటకు అంగీకరింపక పేదవాని గొర్రె పిల్లను గైకొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపముతో వడలు మండగా యావే తోడు, ఇట్టి పాడు పనికి పాల్పడిన వాడు నిక్కముగా వధింప తగినవాడు. అతడు జాలి లేక ఇట్టి చెడుకు పూనుకొంటచే 4 వంతుల నష్టపరిహారము చెల్లించి తీరవలెను అనెను. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుషుడవు నీవే. ఇజ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలులకు రాజుగా నియమించి తిని, సౌలు బారి నుండి నిన్ను కాపాడి తిని. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఉరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడువదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే ఇంకొకనికి వశము చేసేదను. అందరూ చూచుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవి పనిని రహస్యమున చేసితివి, కానీ నేను ఈ కార్యమును ఇజ్రాయేలీల అందరి ఎదుట బట్టుబయలు చేసేదను అని పలుకుచున్నాను అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపమును క్షమించెను, నీవు చావుకు తప్పి బ్రతుకుదువు. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డడు ప్రభు శిక్ష వలన జబ్బు పడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటికి నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టూ మూగి అతని నేల మీద నుండి లేపచూచిరి, కానీ రాజు లేవనే లేదు, పస్తును విడవలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనే సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ప్రేమను, జీవితాంతము నీ సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 35 నుండి 41 వరకు. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 వర్సెస్ 35 to 41. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేలుకొలిపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్టున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరంతా భయభ్రాంతులైతే లేరా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడిచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా మనం ఈరోజు మన విశ్వాసము గురించి ధ్యానించబోతూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మొదటి పట్టణంలో చూసినట్లయితే మనము ఈనాటి మొదటి పట్టణము ఎవరి గురించి విని ఉన్నాము? దావీదు గురించి విని ఉన్నాము. దావీదు దగ్గరికి నాతానును యావే ప్రభు పంపగా ఈ విధంగా యావే ప్రభు నాతానికి ఈ విధంగా చెప్పి పంపుతూ ఉన్నాడు.
దావీదు ఎందుకని దావీదు దగ్గరికి పంపుతూ ఉన్నాడు అంటే, దావీదు దేవునిచి అభిషేకింపబడి దేవునిచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అయినా కానీ దావీదుకు దేవునిపై ఉన్నటువంటి విశ్వాసము కంపించిపోయిందంట. ఆయన విశ్వాసము నశించిపోయింది అని యావే ప్రభువు తిరిగి మరల తప్పిపోయిన నా గొర్రెను నా యొద్దకు చేర్చుకోవాలి అని దావీదు యొద్దకు నాతాను ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు యావే ప్రభు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని? నీవు తప్పు చేశావు కనుక నీవు పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు రండు అని చెప్పి ఉన్నాడా? లేదు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, దావీదుకి ఒక కథ చెప్పి ఉన్నాడు. ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు గలరు, ఒక ధనికుడు ఒక పేదవాడు అని చెప్పి, ధనికుడికి మందలుగా పశువులు ఉన్నాయి, పేదవాడికి మాత్రం ఒకే ఒక గొర్రె ఉన్నది. దానిని కూడా చంటి బిడ్డవలే తనకున్నటువంటి కుమారులతో పాటు తన కుమార్తెగా భావించి పెంచుకుంటూ ఉన్నాడు అని నాతాను ప్రవక్త దావీదుకి చెప్పి ఉన్నాడు. అప్పుడు ధనికుడైనటువంటి ఆ వ్యక్తి ఏమి చేశాడంట, పేదవాడికి ఉన్నటువంటి ఒకే ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఆహారంగా పెట్టాడు. ఎంతటి దుర్మార్గం! ఆ ధనికుడి దగ్గర ఎన్నో పశువులు ఉన్నాయి, మందలుగా పశువులు ఉన్నాయి. కానీ స్వార్థపరుడైనటువంటి ఆ ధనికుడు పేదవాడి దగ్గర ఉన్నది కూడా తీసుకొని ఆ పేదవానికి నష్టము చేశాడు, అంటే పాపము చేశాడు. పేదవానికి మానసిక శోభను గురి చేశాడు. కాబట్టి ఆ ధనికుడు పాపము చేసాడు అని ఒక ఉదాహరణగా, ఒక ఉపమాన రూపంలో దావీదుని కళ్ళు తెరిపించాడు యావే ప్రభు నాతాను ప్రవక్త ద్వారా. ఎందుకంటే దావీదు ప్రభువు తన అభిషేకాన్ని మర్చిపోయి, తాను ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి అని కూడా మర్చిపోయి పాపము చేశాడు. ఏ విధంగా ధనికుడు పేదవాడి గొర్రెపిల్లను దొంగతనము చేసి అతిథులకు ఆహారంగా పెట్టాడో, అదేవిధంగా దావీదు కూడా తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి భార్యను తెచ్చుకున్నాడు. అందుకని యావే ప్రభు తన గొర్రె పిల్లను, అంటే దావీదును తిరిగి తన యొద్దకు తెచ్చుకోవాలని చెప్పి, మారు మనసు పొందాలని చెప్పి తన యొద్దకు నాతాను ప్రవక్తను పంపించి ఉన్నాడు. ఆ విశ్వాసము, తాను మర్చిపోయినటువంటి విశ్వాసాన్ని నాతాను ప్రవక్త ద్వారా యావే ప్రభు దావీదుకి గుర్తు చేశాడు. ఆ క్షణమున దావీదు పశ్చాత్తాపపడి తిరిగి తన విశ్వాసాన్ని పొందుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా మనము సువిశేష పఠనంలో చూసినట్లయితే మనము కూడా ఒక మంచి గొప్ప సంఘటనను చూస్తూ ఉన్నాము ఈ సువిశేష పఠనంలో కూడా. అది ఏమిటి? సువిశేష పఠనము కూడా విశ్వాసము గురించే చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మీకు విశ్వాసము లేదా అని పలుకుతూ ఉన్నాడు. ఎలా మీరు భయభ్రాంతులైతిరి అని పలుకుతూ ఉన్నాడు. నేనుండగా మీకు భయము ఎందుకు అని పలుకుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆనాడు శిష్యులతో ఈ ప్రశ్నను అడిగి ఉన్నాడు. అదే ప్రశ్న ఈరోజు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి మరియు ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా మీరు భయభ్రాంతులైతిరి, ఎలా మీరు దేవుని పట్ల విశ్వాసమును కోల్పోతిరి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని? విశ్వాసముతో దేవునితో పాటు ఉండి, దేవునితో నడిచి, దేవుని వాక్యాన్ని బోధించడానికి ఎన్నుకోబడినటువంటి అపొస్తలులతో పలికిన వాక్కు ఇది. వారే ఆ యేసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోయి, ప్రభు మేము చనిపోబోతూ ఉన్నాము, మీకు ఏమాత్రము మాపై దిగులు లేదా, మాపై జాగ్రత్త లేదా, బాధ్యత లేదా అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికంటే ముందే ఈ గొప్ప సంఘటనకు ముందు ఒక గొప్ప ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. ఏమిటి? ఆవగింజంత
విశ్వాసం ఉన్నట్టు ఏ చెట్టునైనా వేరుతో సహా లేచి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నాటుకోమని చెప్తే అది జరుగుతుంది అని ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. మరి ఆ ఉపమానాన్ని విన్న వెంటనే అపోస్తులు యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోయి అవిశ్వాసులై వారు యేసుప్రభుని ప్రశ్నించారు. మరి ఈ సమయంలో ఈ కాలంలో చూసుకున్నట్లయితే మనము కూడా ఈ అపోస్తుల విధంగానే జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనకు సమస్యలు వస్తాయో, ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తున్నాయో, ఎప్పుడైతే మనకు బాధలు వస్తున్నాయో, ఎప్పుడైతే మన శ్రమకు గురి అవుతున్నామో అప్పుడే మనం దేవుని చెంతకు చేరుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకని మొట్టమొదటి నుండి మనము దేవునిని ఎందుకని అడగటం లేదు? సంతోషంగా ఉన్నప్పుడు, సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకని మన దృష్టికి దేవుడి నామము పలకదు? మన నోట్లో దేవుని నామం ఎందుకని రాదు? అదే ప్రశ్న దేవుడు మనకు అడుగుతూ ఉన్నాడు. చిట్ట చివరికి కాదు ప్రేమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీరు జీవించినను మరణించినను నా కోసమే జీవించాలి, నా కోసమే మరణించాలని పలికి ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మీ విశ్వాసం ఇంతేనా? అంతా అయిపోయిన తర్వాతే నా దగ్గరికి వస్తారా అని పలుకుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ ఈ సంఘటనలో చూసినట్లయితే యేసు ప్రభువు జస్ట్ ఒక మాట అన్నాడు, ఆవలి తీరమునకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాము అని చెప్పినప్పుడు జనసమూహం ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి శిష్యులు ఏమి చేశారంట? 35వ వచనంలో చూస్తున్న 36వ వచనంలో, అంతటా శిష్యులు ఆ జన సమూహంను వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. ఏమంటూ ఉన్నాడు? అంతటా శిష్యులు జన సమూహమును వీడి యేసుక్రీస్తును వారితో పాటు పడవలో తీసుకొని పోయిరి అని పలుకుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి? యేసు ప్రభువు తన దగ్గరికి వచ్చినటువంటి గుంపులుగా వచ్చినటువంటి ప్రజలకు సువార్తను బోధిస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు మనం ప్రార్థన చేసుకోవాలి అని చెప్పిన వెంటనే అక్కడ ఎంతమంది జన సమూహం ఉన్నా సరే వారిని పట్టించుకోకుండా యేసుక్రీస్తుని వారి నుండి దూరం చేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. పడవ సముద్రం మధ్యలోకి చేరగానే అలలు పెద్దవైపోయాయి, పడవ మునిగిపోయే సంఘటన వచ్చింది. అయినా సరే మొట్టమొదటిగా వారు ఏమి చేశారు? అపోస్తులు వృత్తి ప్రకారం వారు చేపలు పట్టేవారు ఉన్నారు కనుక ఏమి చేశారు? తానుకు చేతనైనంత వరకు వారు శ్రమించి చిట్ట చివరకు ఏమి చేయలేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభు మేము చనిపోబోతూ ఉన్నాము, మీకు ఏమాత్రం దిగిలేదని పలుకుతూ ఉన్నారు. అదే అలలు ప్రారంభించగానే దేవుని దగ్గరికి ఎందుకని వెళ్ళలేకపోయారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా కొన్ని సమయాలలో ఆ విధంగానే ఉన్నాం. అంతా నాకే తెలుసు, నాకు చేతగానిదంటే ఏదీ లేదు అని డబ్బున్నంత వరకు, సంతోషంగా ఉన్నంత వరకు మనము మన మీదే ఆధారపడి ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే మన చేతుల్లో నుంచి డబ్బు పోతుందో అప్పులు పాలవుతాము, మన జీవితంలో ఉన్నటువంటి సంతోషాలన్నీ మన నుండి దూరం అయిపోతాయో, కష్టాలు బాధలు ఎప్పుడైతే మన చేరువలోకి వస్తాయో అప్పుడే దేవా అని పలుకుతూ ఉంటాం మనం. అటువంటి పరిస్థితి ఎందుకు అని యేసుక్రీస్తు అడుగుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటిసారి నీకు ఈ కష్టం వచ్చింది, నువ్వు సంతోషంగా ఉన్నప్పటి నుంచే నా దరి చేరినట్లయితే మీకు ఆ బాధ వచ్చేదే కాదు కదా అని పలుకుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఈనాటి దివ్యబలి పూజలో మనకు చెబుతున్న సందేశము అదే. మనము మొదటి దశ నుండి దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను విశ్వసించి జీవించాలి అని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెబుతూ ఉన్నాడు. ఆ విశ్వాసము ఉన్నంత కాలము
మనకు ఎలాంటి కష్టాలు రావు అని పలుకుతూ ఉన్నాడు ప్రేమైన సోదరి సోదరులారా. Praise the Lord. ఎందుకంటే ఒకవేళ పొరపాటున మనము మర్చిపోయినా సరే మొదటి పాఠంలో చెప్పిన విధంగా పశ్చాత్తాపపడి దేవుని క్షమింపమని కోరుకొని ఆయన చెంతకు చేరినట్లయితే తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు మన కోసం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు మనల్ని చేరదీయడానికని మొదటి పట్టణంలో సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు కునుకు తీయడు నిద్రపోడు అని మన యేసుక్రీస్తు కునుకు తీయడు నిద్రపోడు అని పాట పాడుతూ ఉంటాం. అయితే మరి ఈనాటి సువిశేష పట్టణంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు పడవ వెనుక భాగాల్లో ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడు అని మనం చదువుకుని ఉన్నాం. అది ఎందుకని నిద్రపోతూ ఉన్నాడు? ఎందుకంటే నువ్వు నేను మనకు వచ్చినటువంటి ప్రతి ఆనందంలో ప్రతి బాధలో మనము దేవుని గుర్తు చేసుకోవాలి అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు. కానీ మనం ఏమి చేశాము? బాధలో ఉన్నప్పుడు మాత్రమే, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన పిలుస్తూ ఉన్నాము. అదే ఆయనను పిలవకపోతే ఆయన మాత్రం ఏమి చేస్తాడు? అమ్మైనా అడగనిది అన్నం పెట్టదని సామెత తెలుగులో ఉంది కదా. అమ్మైనా కానీ అడగనిది అన్నం పెట్టదు అంటే అటువంటి అమ్మే పెట్టనప్పుడు దేవాతి దేవుణ్ణి మనం ప్రార్థించకపోతే మన ప్రార్థనలు ఏ విధంగా నెరవేరుతాయి? దేవుని ప్రార్థించకపోతే ఏ విధంగా నెరవేరుతాయి అని పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, అందుకే ఈ దివ్యబలి పూజలో నేను చెప్పేది అనుక్షణము దేవుని ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన వాక్కులో జీవించాలి. ఎందుకంటే ఆ వాక్కే యేసుక్రీస్తు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. మనము ఎప్పుడైతే ఆ వాక్కు ప్రకారం జీవిస్తామో ఆ దేవుని చెంతకు దేవుడు చూపించినట్టు మార్గంలో జీవించే వారం అవుతాం ప్రేమైన సోదరి సోదరులారా. మరి ఈనాటి సువిశేషంలో చిట్ట చివరగా చూసినట్లయితే అపోస్తులు ఆశ్చర్యపడి ఈయనకు గాలి సైతము, సముద్రము సైతము, పంచభూతాలు సైతము ఆయన మాటను ఏమి చేస్తూ ఉన్నాయి? విశ్వసిస్తూ ఉన్నాయి. ఆయన మాటకు అణిగిమణిగి ఉంటూ ఉన్నాయి, లోబడుచూ ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు అంతటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి మన జీవితంలో ఉంటే, అటువంటి గొప్ప వ్యక్తి మన జీవితంలో ఉంటే నేను చెప్పిన విధంగా మన జీవితంలో ఎలాంటి కష్టములు, ఎలాంటి బాధలు, ఎటువంటి సమస్యలు రావు ప్రేమైన సోదరి సోదరులారా. కనుకనే ఈ దివ్యబలి పూజలో యేసుక్రీస్తు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, ఎందుకని మీ విశ్వాసము తగ్గిపోతుంది? ఎందుకని మీరు భయానికి గురి అవుతున్నారు? నేనున్నాను కదా, మరి ఎందుకని మీరు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరాన్ని మనము మన జీవితము ద్వారా ఇవ్వాలి, మన విశ్వాసము ద్వారా ఇవ్వాలి ప్రేమైన సోదరి సోదరుల. ఎప్పుడైతే మనము మన విశ్వాసాన్ని పూర్ణ మనసుతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవిస్తామో అప్పుడే మనము దేవుని బిడ్డలము అవుతాము. మనము అప్పుడే క్రైస్తవులము అవుతూ ఉంటాము ప్రేమైన సోదరి సోదరుల. క్రైస్తవులు అంటే క్రీస్తు చే ఎన్నుకోబడినటువంటి బిడ్డలు అని అర్థం. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, దావీదును మాత్రమే కాదు మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. కనుక ఆయనను విశ్వసించి ఎల్లవేళలా సంతోషములోను, ఆహ్లాదంలోను, బాధలోను, కష్టంలోను ప్రతి క్షణము కూడా అనుక్షణము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వెంటే జీవించాలి, ఆయన వాక్కు ప్రకారమే జీవించాలి, ఆయన మనకు చూపించినటువంటి వెలుగు మార్గంలోనే జీవించి ఆయనకు ప్రతిరూపాలుగా మారతామని ఈనాటి దివ్యబలి పూజలో మనం నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనములగునట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననుడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ద్రాక్ష పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మీ సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అన్నాల్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనర్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసే పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములను కాపాడునుగాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్యక్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్మ ఆనందోత్సాహముతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా.